నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే ఇది నీ కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. ఈ మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అది స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. అమ్మ, సింహరాశి వారికి అక్టోబర్ మాసం నవగ్రహాల స్థితిగతులు వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి? తప్పకుండా నాన్న. సో మాస ఫలితాల్లో సింహరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగానే ఉంది. ప్రతి విషయంలో కొంచెం అనుకూలమైన పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 7వ స్థానంలో శని భగవానుడు. దానివల్ల ఏంటంటే కొన్ని పనులు అవుతున్నాయి, ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో వాటిల్లో ఇబ్బందులు పడుతూ లాక్కుంటూ నెట్టుకుంటూ వస్తున్నారు. కానీ ఈ మాసంలో ఏంటంటే గురువు వక్రించడం వల్ల 9వ తారీఖు నుంచి 10వ తారీఖు నుంచి వీళ్ళ లైఫ్ టర్నింగ్ అవుతుంది. మంచి మంచి రాజయోగాలు, పదవి యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే రాజయోగాలు అంటే రాజకీయ పరంగా వచ్చే రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది. సింహరాశిలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ పరంగా మంచి పేరు, ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా 10వ స్థానంలో గురువు ఎప్పుడైతే వక్రిస్తూ చూస్తున్నారో వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా అంటే పిలిచి కూర్చోబెడతారు రాజ్యంలో. అలాంటి రాజ్య అధికారాలు జరుగుతాయి. ఎందుకంటే దైవశక్తి ఉంటే అన్ని పనులు అవుతాయి అంటాం కదా, అలా అనమాట. సో ఆటోమేటిక్గా అసలు లిస్టులో లేని వాళ్ళు, పేరు తెలియని వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నా మనం ఆశ్చర్యపడట్లేదు. సో వీళ్ళకి ఒక పదవి ఉంటుందా, వీళ్ళకి పేరు ఇస్తారా అని చెప్పి అనే సిచ్యువేషన్స్ని అంత ఆశ్చర్యకరాన్ని తీసుకొస్తారు. సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 10వ తారీఖు నుంచి
సో అక్టోబర్ ఫస్ట్ వీక్లో మామూలు మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో, లాస్ట్ మంత్ ఏవైతే ఫలితాలు వీళ్ళకి అనిపిస్తున్నాయో అవి అలాగే నడకన నడుస్తూ ముందుకెళ్తూ ఉన్నాయి. కాకపోతే 10వ తారీఖు నుంచి వీళ్ళ లైఫ్ టర్నింగ్ అవుతుంది. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో, గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో, విషయాల్లో, తర్వాత ప్రొఫెషనల్గా ఎదగాలనుకునే వాళ్ళకి ఒక గుర్తింపు. సో ప్రొఫెషనల్గా ఎప్పటి నుంచో కెరీర్ సెటిల్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి గుర్తింపు వచ్చి వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గురువుకి ఇచ్చిన ఫలితాలు, తర్వాత రవి బుధులు తృతీయ స్థానంలోకి 16వ తారీఖు నుంచి మారిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫలితాల వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక గుర్తింపు, ఒక పేరు ప్రఖ్యాత, వీళ్ళకంటూ ఒక ప్లేసు అనేది వస్తుంది. సో ఆస్తి అనుకోవచ్చు, ఆస్తి రావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా పదవులు రావచ్చు. సో ప్రతి విషయం కొంత శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం ఎక్కువ ఉంది, శుభకార్యాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, శుభాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పటి నుంచి అంటే 15వ తారీఖు నుంచి 15 తారీఖు వరకు మామూలుగానే లైఫ్ ఉంటుంది. 15 తారీఖు నుంచి ప్రమోషన్లు, స్థల మార్పులు, ఉన్నటువంటి విదేశీ ప్రయాణం అవ్వచ్చు, విదేశాల్లో ఉద్యోగాలు ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్నారు విదేశీ ఉద్యోగాలు రావడము, పిలిచి కూర్చోబెట్టడం అనేది వీళ్ళకి చాలా ఉన్నతమైన ఫలితాలు వచ్చినట్టుగా చెప్పాలంటే సింహరాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంది ఈ మాసం. మంచి మంచి ఫలితాలు ఉన్నాయి, ఒక అనారోగ్య సమస్య తప్ప. సో ఆరోగ్యం మొత్తం జాగ్రత్తగా ఉండాలి, బయట ఆహారం తినకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆరోగ్యం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే 20వ తారీఖు నుంచి కుజుడు కర్కాటకంలో మారుతాడు. అప్పటి నుంచి వీళ్ళకి తెలియని ఖర్చు, అది ఏదైనా అవ్వచ్చు. కొంతమందికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే చుట్టూ మొత్తం అన్ని పరీక్షలు చేయించి ఏమీ లేదని చెప్పొచ్చు. కానీ ఆ వెళ్ళి వచ్చేంత వరకు ఆ టెన్షన్, ఆ క్యూరియాసిటీ మనకు ఉంటుంది కదా, అలాంటి కొన్ని అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఫుడ్ తినడం వల్ల వచ్చే ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక సింహరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో అనుకోకుండా వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయంటే ఆరోగ్య సంబంధించిన విషయాల్లోనే చూసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు మారుతున్నాడు, వృశ్చిక రాశిలో శుక్రుడు మారుతున్నాడు. సో ఆ తెలియని ఒక భయాన్ని, ఆందోళన ఇస్తూ ఉంటాడు. మరి ఈ ఆరోగ్యం కోసం, అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని అనుగ్రహం కోసం వీటన్నిటికై ఏ దైవారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఏర్పడతాయి వీళ్ళకి? తప్పకుండా. అంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి శుక్రుడు, రవి బుధులు కంటే, కుజుడు అందరికంటే కూడా అష్టమ రాహు, తర్వాత లాభాధిపతి అయిన కుజుడు మళ్ళీ వ్యయ స్థానంలోకి మారడం వల్ల కొన్ని తెలియని ఒక రకమైన అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒక భయాన్ని కలిగిస్తాడు. అమ్మో ఏమైపోతుందో అని ఒక భయం వస్తుంది అనమాట. అలాంటి భయం కలగకుండా ఉండాలంటే దుర్గాదేవి ఆరాధన. సో రాహుకాలం టైంలో ఆదివారం సాయంకాలం రాహుకాలం టైంలో దీపారాధన, దేవాలయంలో దుర్గాదేవి ఆలయంలో దీపారాధన చేసి వీళ్ళు 7 శ్లోకాలని 7 శ్లోకాలు ఉంటాయి, అవి చదువుకుని రావట్లేదంటే దుర్గే రక్షిణ నమః అనే మంత్రాన్ని నామాన్ని చదువుకుంటూ చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే అలాంటి భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. ఏదో రకమైన భయాన్ని గురయ్యే అవకాశం ఉంది కనుక ఆ భయాందోళన నుంచి బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన, రాహుకాలంలో ఆదివారం పూట దీపారాధన. ఆదివారం రోజు వీళ్ళు నిష్టగా ఉండడం, అంటే బ్రహ్మచర్యం పాటించడం, భార్యాభర్తలు అయితే బ్రహ్మచర్యంగా ఉండడము, నాన్ వెజ్ తినకుండా ఉండడం. అమ్మ సింహరాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.